అర్థం కాలేదు. మా అక్క కొడుకు జయదీప్ ఒక 10 days ముందు దండపల్లి కురపల్లికి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బంధువులు ఇంటికి వచ్చినాడు. అక్కడ నైట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళని అడిగితే ఒకరు మిద్దిపై నుంచి పడిందంటారు, ఒకరు కుట్టిందంటారు. ఏదైనది సక్రమంగా మనకి తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడి నుంచి అక్కడ కింద పడినాడనేసి చూసి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాడు. అక్కడ ఉన్న మునిరాజా అనే అతను. ఆ మునిరాజా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు కాల్ ద్వారా. మేము స్పందించి మళ్ళా ఇక్కడికి వచ్చి చేరుకొని చూసి సిఎంసి హాస్పిటల్కి తీసుకున్నాము. అక్కడ ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పినారు. కోలుకునే అవకాశం 90% కనిపించలేదు. ట్రీట్మెంట్కి ఏమాత్రం స్పందించలేదు. దీని ద్వారా తెలిసిందే. దీన్ని సిఐ కానీ డిఎస్పి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. వాళ్ళకి కంప్లైంట్ కూడా రాయించినాము. అక్కడ విచారించి మా జయదీప్కి న్యాయం చేకూరాలని మేము ప్రభుత్వం నుంచి కానీ సిఐ ద్వారా డిఎస్పి ద్వారా కూడా కానీ న్యాయం చేకూరుస్తారనేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాం. బంగారపల్లి కురుపల్లి జీ కురుపల్లి పిల్లోడి పేరు జయదీప్, వాళ్ళ అమ్మ పేరు హేమలత, వాళ్ళ నాన్న దేవేంద్ర. ఆ పిల్లోడు వచ్చిందని 4వ తేదీ తెల్లవారుజాము 3వ తేదీ నైట్ వచ్చిందనేసి మా ఊరి పిల్లోడు వినీత్ బంగారపల్లికి సంబంధించిన కళ్యాణ్ అనే పిల్లోడు అతన్ని ట్రాప్ చేసి దండపల్లి కురపల్లికి పిలుచుకొని వెళ్ళారు. ఆ పిల్లోడు రానంటే కూడా పిలుచుకొని వెళ్ళారు. 4వ తేదీ పొద్దున్న 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. ఆ పిల్లోనికి ఇలా దెబ్బలు తగిలినాయి, మేము హాస్పిటల్లో జాయిన్ చేసినామనేసి కాల్ చేశారు. అప్పుడు పిల్లోనికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళి అతన్ని పరిస్థితి చూసి ఇటు పొలంనేరులో సీరియస్గా ఉందని చెప్పడం వల్ల తీసుకొని వెళ్ళిందనేసి రాణిపేట సిఎంసీలో జాయిన్ చేశారు. 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు అక్కడ 6 రోజులు ట్రీట్మెంట్ చేయించాం. మా పరిస్థితి బాగాలేదనేసి అమౌంట్ లేదనడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చినాం. అక్కడ సీరియస్గా ఉందని చెప్పడం వల్ల మళ్ళీ ఇంకా తిరుపతి అట్లా తీసుకెళ్దామనేసి మారుస్తూ ఉండగా సడన్గా నిన్న సాయంత్రం మా పిల్లోడు మరణించడం జరిగింది. మేము వచ్చిందనేసి ఈ ట్రీట్మెంట్ సమయంలో మేము కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొచ్చి 6వ తేదీ వచ్చిందనేసి సిఐ సార్కి ఇన్ఫార్మ్ చేశాను. సిఐ సార్ లీవ్లో ఉండడం వల్ల మళ్ళీ ఇంకా మరుసటి రోజు 7వ తేదీ కంప్లీట్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోయినాక మేము మళ్ళీ ఇంకా వచ్చి రిటర్న్ మళ్ళీ కంప్లైంట్ డిఎస్పీ సార్కి ఇచ్చాము. ఇలా పిల్లోడు కంప్లీట్ ఇచ్చినాము, కొట్టారని చెప్పి కంప్లీట్ ఇచ్చాము. ఈరోజు ఆ పిల్లోడు చనిపోయినాడు అనేసి మళ్ళీ రిటర్న్ మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల సార్ దాన్ని కొట్టినారని కూడా చెప్పినాడు. అందుకని ఆ సార్ వచ్చిందనేసి ఇప్పుడు దానికి తగిన చర్యలు తీసుకుంటాము అనేసి మాకు చెప్పినారు. ఎందువల్ల కొట్టినారు అతన్ని? అమ్మాయి వచ్చిందనేసి మా ఊరి జాహ్నవి అనేసి అమ్మాయి రమ్మని చెప్పి ఫోన్ చేసిందంట. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది కానీ మాకు ముందుగా ఏం తెలియదు. అమ్మాయి పిలిచిందనేసి వెళ్ళినాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ మిద్దిపై నుండి పడిపోయినాడని కొందరు చెప్తున్నారు, కొందరు వచ్చి డ్రింక్ చేసి బండిలో పడిపోయినాడని కొందరు చెప్తున్నారు, ఒకరు చెప్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు బాగా విచారించి దర్యాప్తు చేసి ఏం జరిగింది నిజానిజాలని తెలిస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు వంశీ, గుంటూరు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ని. సో 10 రోజుల క్రితం జయదీప్ అనే అబ్బాయి పొలంనేరు దండపల్లి గ్రూప్ రావడం జరిగింది. అక్కడ ప్రమాదవశాత్తు జయదీప్ అనుమానాస్పద స్థితిలో రక్తమడుగులో పడి ఉన్నాడు. అది ఏదర్ వాళ్ళు కొట్టి అక్కడ పడేశారా లేదా మిద్దిపై నుంచి జారిపడినాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కావున ఇవి ఏమున్నా కూడా మాకు దీంట్లో ఫ్యాక్ట్స్ బయట తీసి నిజ నిజాలు వెలికి తీసి మాకు న్యాయం జరగాలి, ఇది ఒకటే కోరుకుంటున్నాము. అందుకే మేమంతా కూడా గ్రామ ప్రజలంతా ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం ఖచ్చితంగా జరిగేలాగా చూస్తామనేసి మాకు డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. సో పోస్ట్ మార్టం నిమిత్తమై ఇక్కడ కూర్చున్నాము. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. వచ్చేసి తీసుకెళ్ళిన ఇద్దరు వినీత్ కళ్యాణ్ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారో తెలీదు. ఆ ఊరిలో అనుమానం వచ్చేసి ఆ అమ్మాయిల తాత లింగప్ప, బీరప్ప, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, వెంకటరమణ అని 5 మంది పైన మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా వాళ్ళ 5 మంది పైన ఈ ఇద్దరు తీసుకెళ్లిన వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చాము.
దానికి న్యాయం చేయాలి. ఏం జరిగింది అక్కడ, మా అబ్బాయి పడిపోయినాడా లేదా వాళ్ళు కొట్టి చేసినారా అది తెలుసుకోవాలి. గోకుల్ ప్రసాద్, అది కురపల్లి గ్రామము. ఇప్పుడు జయదీప్ అనే అతను వచ్చేసి మా మామ కొడుకు. ఆ పిల్లోడిని 3వ తారీఖు సాయంకాలం బండిలో తీసుకెళ్ళినారు. ఎవరు ఇద్దరు, వినీత్, కళ్యాణ్ అనే అతను. కళ్యాణ్ వచ్చేసి బంగారపాలెం, వినీత్ వచ్చేసి మా ఊరే. ఆ పిల్లోడు అమ్మాయి వచ్చేసి ఫోన్ చేసిందంట ఇతనికి, ఎవరికి, జయదీప్కి, నువ్వు ఎవరు లేరు మా ఇంట్లో, నువ్వు రమ్మనేసి. అతను ఈ ముగ్గురితో కలిసి వెళ్ళినాడు. రాత్రి 1 గంటకు ప్రాంతంలో దండపల్లి కురపల్లి చేరుకున్నాడు. ఆడపోయి ముండరాజు అనేసి అక్కడ వచ్చేసి వినీత్ అనే అతనికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోయి వీడు ఒకడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎవరు, లింగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయితో కలిసినాడు. అమ్మాయితో కలిసి తర్వాత వీళ్ళు చెప్పింది ఏమంటే కొట్టి పైనుంచి పడిపోయినారని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆడ పైన రూమ్లో కొట్టి ఆ రక్త మార్కులు అంతా ఉన్నాయి. పైనుంచి పడిపోయి ఉంటే ఆ రక్త మార్కులు పైకి ఎట్లా వెళ్ళినాయి అనేసి మా ఇది అనుమానము. అట్లనే మేము కంప్లైంట్ ఇచ్చి 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాము. 7వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పటి వరకు 12వ తారీఖు అవుతుంది, ఇంతవరకు ఏ స్పందన లేదు. మళ్ళీ నిన్న వచ్చి డిఎస్పీ గారు ఏమంటున్నారంటే, మీరు ఇది చేయండి, మీకు న్యాయం చేస్తామని అన్నారు. కరెక్ట్, ఈ 7 రోజులుగా ఏమీ జరగలేదన్నమాట. మా విన్నపం ఏమంటే, ఒక అబ్బాయి ప్రాణం పోయింది. అతను ఏది చేసినా కానీ వాళ్ళ దీంట్లో కంట్రోల్లో తీసుకొని వాడిని కొట్టి చంపేంత ఇది ఉండదు. కొట్టి చంపినారని మేము అంటున్నాము, వాళ్ళు ఏమంటున్నారు పడిపోయినారు. అది మాకు అది పోలీసులు తేల్చి మాకు న్యాయం చేయాలి. మేము కోరుకుంటూ ఉండే పోలీసు వాళ్ళని. ఆ కుటుంబం పరిస్థితి ఏమంటే, వాళ్ళ నాన్న వచ్చి డయాలిసిస్ పేషెంట్, అతను వచ్చేసి ఒకడే ఎర్నింగ్ మెంబర్. ఆ ఇంట్లో వచ్చేసి ఎర్నింగ్ మెంబర్ ఒకడే. ఆ కుటుంబం మొత్తం వాళ్ళపైన ఆధారపడి ఉంది. ఆ కుటుంబం ఎర్నింగ్ మెంబరే చనిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.